భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 1న ప్రధాని మోడీ ఎయిర్పోర్టును ప్రారంభించనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఆ కార్యక్రమం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్త ఎయిర్పోర్టుతో రాష్ట్రానికి కొత్త అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్ట్, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ఇక అన్స్టాపబుల్ అన్నారు ఆయన. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ త్వరలోనే రానుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 1న ప్రధాని మోడీ ఎయిర్పోర్టును ప్రారంభించనున్నారు. సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, భోగాపురంలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1ని ప్రారంభం కానున్నది. అయితే ఈ నెల మొదటి వారానికే సిద్ధమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లభించకపోవడంతో దీన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ప్రధానమంత్రి ఆగస్టు 1కి డేట్ ఫిక్స్ చేయడంతోనే అక్కడ అధికారులకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో 1వ తారీఖు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1వ తారీఖు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని. అయితే విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే 7 మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మించాలని కూడా నిర్ణయించి ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. దాదాపు 70% ఈ పనులు పూర్తి అయ్యాయి. ఇంకో 2 నిర్మాణాలు కూడా నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి ప్రయాణికులు భోగాపురం వెళ్ళడానికి, విశాఖ నుంచి వెళ్ళడానికి ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులు, అంటే ఎలక్ట్రికల్ బస్సులు సిద్ధం చేసింది. 20 బస్సులు నడపాలని నిర్ణయించగా, అయితే ఇప్పటికి విశాఖపట్నం తొలి విడతగా 3 వచ్చాయి. వాటిని ట్రయల్ రన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ 4 చోట్ల ప్యాసింజర్ లాంజ్లు, విశాఖ నుంచి భోగాపురం వెళ్లే ఈ రహదారులని లాంజ్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే గురుద్వారు, ఉడా పార్కు, ఆటో నగర్, ఎంకోజిపల్లిలోని వీటిలో ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క కేంద్ర మంత్రి రామ్మూర్తి నాయుడు ఈ ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా నిలిచేందుకు ముహూర్తం ఆసన్నమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ప్రారంభం అవుతుండడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని, రాష్ట్ర ప్రజలంతా కూడా తమకు మద్దతు అందించాలని రామ్మోహన్ రెడ్డి కోరుతున్నారు. ఈశ్వర్, అలాగే టూరిజం పైన కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏపీ పరంగా? ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతే ఉత్తరాంధ్ర ప్రగతి పదంలో పయనిస్తుందనడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకటి పరిశ్రమలకు కానీ, లేకపోతే ఈ టూరిజం కానీ ఇది ఒక మైల్ రాయిగా నిలుస్తుందనడం అదవుతుంది. అంటే ఎయిర్పోర్ట్ భోగాపురంలో రావడం వల్ల ఈ రహదారులు మొత్తం, అంటే మాస్టర్ ప్లాన్ భారీ ఎత్తున చేయడం, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రకి ఒక ముఖద్వారంగా నిలుస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.